అసాంఘిక శక్తుల్ని ఏరి పారేద్దాం, నో డౌట్. ఎవడు తప్పు చేశాడు అనుకున్నా వదిలిపెట్టాల్సిన పనే లేదు, నో డౌట్. కాకపోతే బ్యారేజీ మీద కుట్ర అనేది ఇప్పుడు చెప్పడానికి బాగుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నమ్మచ్చు, మత్స్యకారులు నమ్ముతారా లేదా మామూలు జనం నమ్ముతారా? ఇంకా అదే పాయింట్ని పదే పదే తీసుకువెళ్ళి చెప్పడం వలన ప్రయోజనం ఉందా ఆలోచించుకుంటే బెటర్. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీని ఒక పడవలతో గుద్దేస్తారు, ఆ గుద్దేస్తే బ్యారేజీ కొట్టుకుపోతుంది, దాంతో లక్షల మంది చనిపోతారు అనేటటువంటిది పబ్లిక్లో నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకు 100కి 70 మంది నమ్మరు. ఒక 30 మంది జగన్ మీద ద్వేషంతోనో లేకపోతే తెలుగుదేశం మీద ప్రేమతోనో జనసేన మీద ప్రేమతోనో భారతీయ జనతా పార్టీ మీద ప్రేమతోనో నమ్మచ్చు. కానీ వాళ్ళు కూడా మనసులో ఫీల్ అవుతారు ఏంటిది అనేటటువంటి పాయింట్. ఏంటంటే వరదలకి సంబంధించిన దాంట్లో ఏదైతే బ్యారేజీలని గుద్దేయడానికి ఆ వరదలో ప్రత్యేకించి పడవల్ని ఇసుక తీసుకొచ్చుకునేటటువంటి పడవలు, పోనీ ఇసుక తీసుకొచ్చే పడవలు నిషేధం అయితే మొత్తం నిషేధించి పడేయాలి. అవి ఎలా కడతారు ఏంటో మత్స్యకారులకు తెలుసు, కృష్ణా గుంటూరు కోస్తా తీరాల వాళ్ళకి తెలుసు. మనది ఎక్కువ ప్రాంతం తీర ప్రాంతం ఉంది కాబట్టి పడవలతో బ్యారేజీలు కొట్టుకుపోతాయి అనేటటువంటి వాదాన్ని చాలు ఇంతకుముందు చేసేసాం, అంతకు మించి ఇంకా చేస్తాము జనం నమ్ముతారు అనుకుంటే ఇక ఎవరిష్టం వాళ్ళది.